ఈ రోజు విజయవాడలో సూర్యదేవుడు కొంచెం కరుణించాడు. క్లైమేట్ చల్లగా ఉంది. ఇంతకీ మేము ఎక్కడికి బయలుదేరామంటే పంజా సెంటర్లోని ముసాఫిర్ ఖానాలో మా ఫ్రెండ్ పెళ్లి అయితే జరుగుతుంది. వెళ్ళి బ్రేక్ అవ్వాలి. మాటల్లోనే కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాం. లోపల మొత్తం డెకరేషన్ అంతా చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు. ఇదిగోండి మా సాయి గేడు, చందు అన్న, మా టీం అంతా బువ్వ కోసం వెయిటింగ్ అనమాట. బువ్వ ఇంకా పెట్టట్లేదు మా శివ ఇల్లంతా. ఇంకా అలా మాలో మేము చూసుకుంటూ ఉండగానే మా ఫ్రెండ్ పెళ్లి కొడుకు అయితే వచ్చేసాడు. అదిగోండి అలా ఫార్మాలిటీస్ అవి జరుగుతుంది. ఆ తర్వాత ఇంక మేము కూడా స్టేజ్ మీదకి వెళ్ళాము. ఆహా ఆహా అని షాది ముబారక్ అయితే చెప్పాను మా వాడికి. మరి తదుపరి ఘట్టం ఏమిటి, దేనికోసం వచ్చింది? 3 గంటలు అయ్యింది, బొవ్వ ఇంకా పెట్టలేదు, ఒక్కడి మొహంలో నవ్వు లేదు. అయ్యా అని అక్కడ వెనకాల నుంచున్నాం. మొత్తానికి కుర్చీలో కూర్చుందాం. బొవ్వ పోటీ స్టార్ట్ అయింది. ఓకే, ముందుగా ఇస్తరాకైతే పెట్టారు. ఆ తర్వాత జీడిపప్పులు నెయ్యి దట్టించి బ్రెడ్ హల్వా పెట్టారు. ఆ తర్వాత చికెన్ దమ్ బిర్యానీ. ఇంకేముంది, బాగా పిచ్చి కొట్టుడు కొట్టడమే. ఆ తర్వాత కట్ట, ఆ తర్వాత పెరుగు చట్నీ, ఇంకా చివరిగా వెనీలా ఐస్ క్రీమ్. ఇంకేముంది, దబిడిదిబిడే పిచ్చి కొట్టుడు కొట్టేసాం. బాగున్నాయి. ఇక్కడ మ్యారేజ్కి వచ్చిన వాళ్ళకి ఇలా చిన్న చిరుకానికి అయితే ఇచ్చారు, గిఫ్ట్ అనమాట. చాలా బాగుంది. ఆ గిఫ్ట్ బాక్స్ లో ఇదిగోండి ఇలా డ్రై ఫ్రూట్స్, చాక్లెట్, బిస్కెట్లు ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి. రేపు మనోడిది రిసెప్షన్ ఉంది. మళ్ళీ బో పోటీలకు వెళ్తాము. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వెళ్తాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.